విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో 100% రైట్ ప్రెడిక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము. ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు, అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు. ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము. అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది. మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ లైఫ్ లోపలి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది. అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏదైనా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో కుదరలేకపోతే ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి. నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను. కుదిరినట్లయితే వారానికి ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ కూడా మేము పెడుతుంటాము. అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నా. కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. జాతకాన్ని ఎలా చూడాలి, మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంటది. మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది. అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది. కానీ తెలుసుకోవడం ఎలా, దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము. ఇది పుస్తకం ఉండబోతుంది. ఈ విధంగా 40 పేజెస్ మినిమం ఉండబోతున్నాయి. ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయం లోపల అందులో మెన్షన్ చేయబోతుంది. ఈ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఆ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఈ రోజు 1 డే అస్సలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు. అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రెడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము. ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, 10 years ప్రెడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం. కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో, వాళ్ళ జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం. ఈ రోజు మనము వృషభ రాశి వారికి 16th జనవరి నుంచి 31st జనవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది. అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ ఏ విధంగా ఉంది చూసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకున్నట్లయితే మరీ ఈజీగా అర్థమవుతుంటది వృషభ రాశి వారికి. ఇప్పుడు చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ప్రెజెంట్ అంటే గతంలో చూసుకున్నట్లయితే లాస్ట్ 1 month నుంచి అంటే దాదాపు చూసుకున్నట్లయితే 15th డిసెంబర్ నుంచి కనుక మీరు చూసుకున్నట్లయితే 15th డిసెంబర్ నుంచి 15th జనవరి వరకు అంటే ఒక రకమైన తెలియని కాస్త ఆందోళన ఎక్కువ పెరిగింది, ఒక రకమైన తెలియని భయం ఎక్కువ పెరిగింది. అనుకున్నది ఒకటి అవుతుంది ఒకటి, మనసులో అంటే రకరకాలుగా నెగటివ్ ఆలోచన రావడం మొదలైంది. కానీ ఇంతకు రాబోయే రోజు అంటే రాబోయే రోజులు ఎలా ఉంది అది కూడా తెలుసుకుందాం. కానీ గతంలో ఇది చాలా భయంకరంగా అంటే ఈసారి కాస్త చాలా విచిత్రంగా అంటే ఎలాంటి దారి కూడా కనిపించలేని స్థితి కూడా మీరు చూసే ఉంటారు. ఇక ఈ లాస్ట్ 1 month చూసుకున్నట్లయితే మీరు చాలా చూశారు. ఇక రాబోయే రోజుల్లో బాగుందా లేదా అది కూడా తెలుసుకుందాం. చూడండి, ఒక విషయం తెలుసుకోండి. వృషభ రాశి వారు ఇప్పుడే కాదు ఎవ్రీ ఇయర్ 15th డిసెంబర్ నుంచి 15th జనవరి వరకు కాస్త ఇబ్బంది ఉంటుంది. ఎవ్రీ ఇయర్, కేవలం ఈ ఇయర్ కాదు, ఎవ్రీ ఇయర్ కాస్త టెన్షన్ ఉంటుంది, కాస్త తెలియని ఒక ఆందోళన, కాస్త కంగారు ఎవ్రీ ఇయర్ మీకు ఉంటుంది. కానీ ఈసారి కాస్త ఎక్కువగా ఉండడం జరిగింది. ఎందుకంటే మీ అష్టమాధిపతి మీ రాశిలో ఉండడం వల్ల ఒక రకంగా కాస్త ఫీల్ ఎక్కువగానే నెగటివ్ గానే జరిగింది. ఓకే, పర్వాలేదు. ఇప్పుడు రాబోయే రోజులు ఎలా ఉంది ఇది కూడా చూసుకుందాం. ఒక విషయం తెలుసుకోండి. 21st రోజున చూసుకున్నట్లయితే బుధుడు రాశి లోపల కుజుడు రాబోతున్నాడు. అంటే ఒక విషయం తెలుసుకోండి, ఇది మీకు ఇంపార్టెంట్ ఉందా అంటే తప్పకుండా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే మీ ద్వాదశాధిపతి మీ రాశి నుంచి ధన స్థానంలో రాబోతున్నాడు. ఇంతవరకు ఏంటంటే మీ రాశి నుంచి తృతీయ స్థానంలో ఉన్నాడు, తర్వాత మీ ధన స్థానం లోపల రాబోతున్నాడు, కానీ వక్రగతిలో ఉంటాడు.
అని 24th రోజున కనుక చూసుకున్నట్లయితే బుధుడు మకర రాశిలో రాబోతున్నాడు. బుధుడు మకర రాశిలో రాబోతున్నాడు. ఒక విషయం కనుక మీరు పరిశీలించినట్లయితే ప్రెజెంట్ బుధుడు మీ రాశి నుంచి అష్టమ స్థానంలోనే ఉన్నారు. ఇది కూడా మీకు కాస్త ఒక రకం చెప్పండి డబ్బుకి సంబంధించిన విషయాల లోపల చాలా స్ట్రగల్ మీరు చూస్తే ఉన్నారు. కానీ ఎప్పుడైతే బుధుడు రాశి పరివర్తన చేసుకుని మకర రాశిలో వెళ్తాడో అప్పుడు కాస్త డబ్బుకి సంబంధించిన విషయాల లోపల కొద్దిగా దారి అయితే మీకు తప్పకుండా కనిపించి తీరొద్ది. కాస్త ఆ టైం లోపల కొన్ని విషయాల లోపల పాజిటివ్ అంటే ఆర్థిక క్షేత్రాల లోపల పాజిటివ్ తప్పకుండా జరుగుద్ది అని సంతాన వ్యక్తిగత విషయాల లోపల కూడా పరివర్తన తప్పకుండా జరుగుద్ది. ఇంకొక విషయం చూసుకున్నైతే 28 రోజున శుక్రుడు కుంభరాశిని వదిలేసి మీన రాశిలో రాబోతున్నాడు. కుంభరాశిని వదిలేసి మీన రాశి అంటే ఉచ్చ రాశి లోపల రాబోతున్నాడు. ఈ విశేషమైన గ్రహస్థితి కనుక చూసుకున్నైతే 20 నుంచే అనుకోండి, 20 జనవరి నుంచే వృషభ రాశి వారి జీవితం లోపల తప్పకుండా మార్పు రాబోతుంది. ఈ డబ్బుకి సంబంధించిన విషయం లోపల భయము, అలజడి, కంగారు ఇలాగే ఉంటుంది. అంటే ఇలాగే ఇంకా కొన్ని రోజులు మీకు ఉంటుంది సార్. ఏదో నేను మిమ్మల్ని భయపెట్టాలని చెప్పట్లేదు, ఉన్నది మాట్లాడుతున్నా కాబట్టి మీకు కాస్త ఇది అనిపించవచ్చు, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఒక విషయం ఎందుకంటే తెలుసా, ఖర్చులు పెరుగుతాయి. ఎప్పుడైతే ఈ కుజుడు ఈ మిథున రాశిలో వస్తాడో అప్పుడు ఇంకా చాలా పరిస్థితులు వేరేలా అవుతాయి. అప్పుడు ఇంకా పరిస్థితి కాస్త వేరేలా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం కనుక మీరు గమనించినట్లయితే ఈ కుజుడు ఎప్పుడైతే మిథున రాశిలో వస్తాడో అప్పుడు కుజుడు సంబంధం సమసప్తకంలో ఉంటుంది. ఆ టైం లోపల మీ ఏవైతే ఖర్చులు ఉంటాయో అవి ప్రత్యేకంగా చూసుకున్నది హాస్పిటల్ లోపలనే ఖర్చులు ఎక్కువ కనబడబోతున్నాయి. ఏదైనా కొన్ని విషయాలు దాయడం ఏదైతే ఉందో దాయడం ఆ పక్కన అయితే ఖర్చులు కనబడబోతున్నాయి. అని మిగతా ఒక విషయం గమనించినట్లయితే ఇక్కడ వృషభ రాశి వారికి కాస్త కరేజ్ అయితే పెరగబోతుంది. కరేజ్ అంటే కాన్ఫిడెన్స్ అయితే పెరగబోతుంది. కానీ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ హెల్త్ సరిగ్గా ఉండదు. వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ హెల్త్ సరిగ్గా ఉండదు. కాస్త మదర్ హెల్త్ చాలా జాగ్రత్తగా కాపాడుకోవడానికి మీరు ప్రయత్నించండి. మదర్ హెల్త్ కి సంబంధించిన కొన్ని ఖర్చులు ఆకస్మికంగా మీకు పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగానే కనబడబోతున్నాయి. అని మీ వ్యక్తిగత హెల్త్ పరంగా కనుక చూసుకునేది మీ వ్యక్తిగత హెల్త్ పరంగా ఇబ్బంది ఏం లేదు. కానీ పక్క వాళ్ళ హెల్త్ పరంగా చూసుకొని అది కాస్త మీకు టెన్షన్ రావచ్చు, కాస్త కోపం కూడా రావచ్చు, ఇది స్వాభావికం. కానీ వ్యక్తిగత మీ ఆరోగ్య పరంగా బై బర్త్ మీకు అంటే ముందు నుంచి ఏదైనా ఆరోగ్య సమస్య నడుస్తున్నట్లయితే అందులో కాస్త మీకు ఖర్చు అవుతుంది తప్ప ఎక్కువ శాతం కనుక చూసుకునేది ఫ్యామిలీ పరంగానే ఇక్కడ వృషభ రాశి వారికి ఖర్చులు ఎక్కువగానే కనబడబోతున్నాయి. జాబ్ పరంగా కనుక చూసుకున్నైతే జాబ్ అయితే మీరు చాలా సిన్సియర్ గా చేస్తున్నారు, చాలా బాగా జాబ్ చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారు, చేస్తున్నాను కంటిన్యూ చేస్తున్నాను, ఇబ్బంది లేదు. కాస్త మీ అధికారుల నుంచి అలా మీరు ఏదైనా కాస్త సలహా అడిగినట్లయితే వాళ్ళ నుంచి మీకు ఏదైనా సహయోగం కనుక కావాల్సినట్లయితే తప్పకుండా వాళ్ళు మిమ్మల్ని హెల్ప్ చేసి తీరుతారు. అంటే ఆర్థిక క్షేత్రాలు కావచ్చు అని వేరే అంటే ఇప్పుడు ఏంటంటే చాలా మంది కొన్ని చోట్ల ఏంటంటే పని చేస్తుంటారు, సెలవులు ఎక్కువ శాతం ఇవ్వరు. మీకు కాస్త కన్విన్స్ చేసినట్లయితే ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మీ అధికారులు ఎవరైతే ఉన్నారో మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో మీ బాస్ కావచ్చు, మీ ఓనర్ కావచ్చు, వాళ్ళ నుంచి మీకు సహకారం తప్పకుండా లభించి తీరుద్ది. కానీ పని బాగా చేయండి, పని పట్ల ఫోకస్ పెట్టుకొని పని చేయండి, మీ అధికారి మిమ్మల్ని తప్పకుండా ఆదుకుంటారు. ఆర్థిక క్షేత్రం అయితే మీకు చెప్పడం జరిగింది, ఖర్చులు ఉన్నాయి, ఖర్చులు ఇంకా కంటిన్యూ అవుతుంటాయి. ఒక రకంగా చూసుకున్నైతే ఎప్పుడైతే శుక్రుడు ఉచ్చ రాశిలో వెళ్తాడో అంటే దాదాపు చూసుకుంటే 28 వరకు కాస్త ఖర్చులు ఎక్కువగానే కనబడుతున్నాయి. ఖర్చులు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. అది మీరు కాస్త చూసుకొని అంటే అనవసరమైన ఖర్చులు కాకుండా ఇంపార్టెంట్ ఖర్చులు అయితే ఉండబోతున్నాయి. బిజినెస్ పరంగా కనుక చూసుకుంటే బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో ప్రెజెంట్ బిజినెస్ బాగుంది. ప్రెజెంట్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో బాగా చేస్తున్నారు, మంచి కంటిన్యూ క్యారీ చేస్తూ ముందుకు వెళ్ళండి. ఈ కుజుడు ఎప్పుడైతే మళ్ళీ మిథున రాశిలో వెళ్తాడో అప్పుడు కాస్త పెట్టుబడి పెట్టే చోటు కాస్త మీ గ్రోత్ తగ్గే అవకాశం అయితే కనబడుతుంది. మీ గ్రోత్ బిజినెస్ లోపల గ్రోత్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు ఏదైతే గ్రోత్ చూస్తున్నారో అది 24 తర్వాత కాస్త గ్రోత్ తగ్గే అవకాశం అయితే మీ పట్ల కనబడుతుంది. కానీ పర్వాలేదు, భయపడాల్సిన అవసరం లేదు. కస్టమర్స్ మీ పట్ల ఆకర్షణ తప్పకుండా ఉండి తీరుతారు. రావాల్సిన డబ్బు మీకు తప్పకుండా వచ్చి తీరుద్ది. ఫ్యామిలీ పరంగా కనుక చూసుకుంటే ఫ్యామిలీ పరంగా కాస్త భయం ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ పెరగబోతుంది. అంటే ప్రత్యేకంగా నేను ఈ మాట ఎందుకంటో తెలుసా, మదర్ హెల్త్ కి సంబంధించి ముఖ్యమైన విషయాలు మీ జీవితం లోపల అంటే రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి. ఎందుకు అలా అంటున్నా అది తెలుసుకోండి. ఈ మీ చతుర్థాధిపతి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రాశి నుంచి షష్ఠ స్థానంలో అంటే ఆ భావం నుంచి షష్ఠ స్థానంలో వెళ్ళబోతుంది. మదర్ హెల్త్ కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి. అంటే మీకు ఇప్పటికీ ఇప్పుడు 16th మార్నింగ్ ఇది అవుతుందని కాదు, ఇప్పటి నుంచి మొదలవుతాయి.
అప్పటి నుంచి మొదలవుతాయి. కానీ అప్పట్లో కాస్త ఖర్చులు అవుతుంటాయి. కానీ మరీ దిగులు పడాల్సిన అవసరం లేదు. అని ఇదే పీరియడ్ లోపల ఏంటంటే ఎవరైతే ఇల్లు కొనాలని అనుకుంటున్నారో, ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాంటి వారికి కూడా మంచి యోగం అయితే కనబడుతుంది. అని ఏదైనా ఉన్న ప్రాపర్టీ సేల్ చేయాలని ఎవరైనా అనుకున్నట్లయితే వాళ్ళకు కూడా బాగుండబోతుంది. హౌస్ లోన్ కోసం ఎవరైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా అప్రూవ్ అయ్యే అవకాశం కూడా ఉండబోతున్నాయి. విద్యార్థులు కనుక చూసుకున్నైతే వృషభ రాశి వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ప్రెజెంట్ టైం కనుక చూసుకున్నైతే అంత అనుకూలంగా లేదు. ప్రెజెంట్ టైం విద్యార్థులకి అంత అనుకూలంగా లేదు. కాస్త కన్ఫ్యూజన్ ఎక్కువ ఉండబోతుంది. చేస్తుంది రైటా రాంగా ఈ విషయం పట్ల కాస్త క్లారిఫై ఎక్కువైతే మీ పట్ల కనిపించట్లేదు. కాబట్టి విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు. కాస్త జాగ్రత్తగా మీ గైడెన్స్ మీకు ఎవరైతే చేస్తారో వాళ్ళ సలహా మీరు తప్పకుండా పాటించండి. తొందరపాటులో ఇలాంటి నిర్ణయాలు మీరు అస్సలు తీసుకోకండి అని జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకంగా ఆడవాళ్ళు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలా కేర్ఫుల్గా ఉండండి. చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఉండబోతుంది. అని కొన్ని విషయాల లోపల మీరు కొన్ని చోట్లు అంటే నెగటివ్ ఆలోచన తీసుకునే అవకాశం కూడా మీ పట్ల కనబడుతున్నాయి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా 11 సార్లు చదువుకోండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా 11 సార్లు చదువుకోండి. ఇది హనుమాన్ చాలీసా ఒక్కటే చేయండి చాలు. ఈ 16 రోజులు ఏవైతే ఉన్నాయో హనుమాన్ చాలీసానే చేస్తూ ఉండండి. హనుమాన్ చాలీసా చాలా గట్టి చేయండి. ఎందుకంటే మీకు ప్రెజెంట్ ధైర్యం చాలా అవసరం. ఈ పరిస్థితిని చూసారు. ఇంకా కొన్ని పరిస్థితి అంటే మీకు దాదాపు చూసుకున్నది ఈ 15 రోజులు 30 అంటే 30 జనవరి వరకు కాస్త ఇబ్బంది ఉంది. మానసికంగా ఉంది కానీ బయట అంతా కనిపించదు. మానసికంగా ఉండబోతుంది. ధైర్యం చాలా అవసరం. కాబట్టి మీరు హనుమాన్ చాలీసా 11 సార్లు ప్రతిరోజు తప్పకుండా చదువుకోండి. ఉదయం తొందరగా లేవండి, బాగుంటారు. శ్రీమాత్రే నమః.